నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజ్ మార్కెట్లోకి వచ్చేసింది. బాలయ్య ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తూ ఉంది. పబ్లిక్ టాక్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే ఇక తిరిగే లేదు. మొత్తం మీద అవుట్ ఆఫ్ 5లో 3 స్టార్ రేటింగ్ కూడా వచ్చేసింది. ఇక ఫస్ట్ హాఫ్ అయితే ఇక మామూలుగా ఎరగదీశాడు. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయిపోయింది సినిమా. అయితే నరకుడు ఎక్కువ ఉందని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. బాలకృష్ణ సినిమా అంటేనే, బాలయ్య సినిమా, బాలయ్య ఫ్యాన్స్ అంటేనే నరకులు లేకపోతే ఇంక బాలకృష్ణ సినిమానే లేదు. అయితే ఈ సినిమాలో బాలయ్య యాక్షను, ఫైట్స్, తమన్ మ్యూజిక్, డైరెక్టర్ సన్నివేశాలను తీసిన విధానం, ఆ విధానం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం తిరుగులేదు. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా నడిచి చివరిలో పికప్ అయింది. మొత్తం మీద సంక్రాంతి సినిమాలు దాదాపుగా ఒక 3 పెద్ద సినిమాలు, మరికొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజరు రామ్ చరణ్ చక్కగా నటించిన శంకర్ దెబ్బేశాడు. ఇంకా ఆ ముఖ్యమైన 70 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సాంగ్స్లో ఒక సాంగ్ అయితే లేకుండా చేశాడు దిల్ రాజు. 14వ తారీఖు మళ్ళీ ఆ సాంగ్ అతికిస్తాడట. సరే, ఆ సినిమాని అట్నే గుంజుకొస్తున్నారు. ఇక బాలయ్య సినిమా మార్కెట్లోకి వచ్చింది. రాబోయే 4-5 రోజులు మార్కెట్లో పండగ అయిపోయిన దాకా ఇక బాలయ్య సినిమా ఇక పూనకాలే, అందులో ఏం అనుమానం లేదు. మంచి రివ్యూస్ ఉన్నాయి. పబ్లిక్ టాక్ కూడా బాగుంది. అమెరికాలో కూడా ఇప్పటికే షోలు పడ్డాయి. పెద్ద ఎత్తున దాదాపు 13 మిలియన్ల టికెట్స్ బుక్ అయ్యాయి రాబోయే 4 రోజులకి. అమెరికాలో కూడా 10 లక్షల మంది పైగా టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ 3000 పైగా స్క్రీన్లలో ఒకేసారి రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తూ ఉంది. రాబోయే వారం రోజుల్లోనే 450 కోట్ల రెవెన్యూస్ దాటే అవకాశం ఉంది. డాకు మహారాజ్ మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. పబ్లిక్ టాక్ అయితే చక్కగా ఉంది. డాకు మహారాజ్ అనడం కన్నా కూడా బాలయ్య మహారాజ్ అని ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతా ఉన్నారు.